ఎండీవర్ కి కాంపిటీషన్ గా మెరిడియన్ తీసుకురావడం జరిగింది. ఫార్చునర్ ఏదైతే వెహికల్ ఉందో దానికి కాంపిటీషన్ కూడా ఈ మెరిడియన్ అయితే మార్కెట్ లోకి జీప్ ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. నాకు ఫేవరెట్ కార్ వచ్చేసి వ్రాంగ్లర్. ఎక్స్-షోరూమ్ ప్రైస్ 24.99 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టచ్ అండ్ ఫీల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్, ఇది వచ్చేసి మనకి 2 లీటర్ డీజిల్ టర్బో ఇంజన్ దొరుకుతుంది. ప్లాస్టిక్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఏదైనా హిట్ అయినా కూడా ఇలా ఒత్తుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఓపెన్ అయిపోయింది. చాలా నచ్చింది తెలుసా ఈ గేర్ లివర్. మంచి స్టెయిన్లెస్ స్టీల్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ముట్టుకున్నా కూడా టచ్ అండ్ ఫీల్ గానీ అవన్నీ. డెడ్ పెడల్ అయితే అది ఒక ఫులిష్నెస్ అనిపించింది. అంటే కాలు సగం పోయింది, సగం బయటకు ఉంది. మంచి కుర్చీని తయారు చేసుకుని కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంది. ఈజీగా తీసుకెళ్ళిపోతుంది. 350 Nm టార్క్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని డిఎన్ఏ అందరికి తెలిసిందే, ఇట్స్ జీప్ డిఎన్ఏ. ఇది స్విఫ్ట్ రివ్యూ చేసినప్పుడు కొంతమంది కమెంట్ సెక్షన్ లో పేడా మారుతి చేసినప్పుడల్లా పేడా అంటున్నారు. బేసిక్గా నీకు మంచి కార్ మ్యానుఫ్యాక్చరర్స్ని మనకు తెలియకుండానో లేకపోతే అన్నెసరీ థింగ్స్ పట్టించుకొనో మనం అయితే పోగొట్టేసుకుంటూ ఉంటాం. అట్లాగే మనకి ఇండియా నుంచి ఫోర్డ్ అయితే ఎగ్జిట్ తీసుకుంది. నెక్స్ట్ ఏదైనా అమేజింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారా కార్స్ కంటే మన జీప్ బ్రాండే. అది కూడా ఇంచుమించు దాని సేల్స్ అందుకోలేక మరి అది ఎగ్జిట్ అవుతుందేమో అని నాకు కూడా డౌట్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు సిట్రాన్ తోటి వాళ్ళు కొంచెం సేల్స్ అయితే చేస్తున్నారు. కాకపోతే మనకి జీప్ అనే కంపెనీ బాగా ఫేమస్ ఏంటంటే ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ కానీ, వాళ్ళ యొక్క చాసీ కానీ అండ్ డ్రైవర్ ఓరియంటెడ్ ఆప్షన్స్ కూడా చాలా మటుకు ఉంటాయి. అంటే ఇమీడియట్ షార్ట్ కట్స్ అయితే మనకు చాలాగానే వస్తూ ఉంటాయి. ఒక కారు రాకముందు జీప్ అమేజింగ్ కారు కూడా తీసుకొచ్చింది. దాని పేరే కంపాస్. క్రేజీ హిట్ తీసుకుంది ఆ కార్. చాలా మంది కొనడం జరిగింది. ఆల్ వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ అన్నీ కొన్నారు. కొనిన తర్వాత ఏమైందంటే కొంచెం స్పేస్ ఇంక్రీజ్ చేసుకుంటూ అప్పుడే ఫోర్డ్ వెళ్ళిపోవడం వల్ల ఎండీవర్ కి కాంపిటీషన్ గా మెరిడియన్ తీసుకురావడం జరిగింది. ఫార్చునర్ ఏదైతే వెహికల్ ఉందో దానికి కాంపిటీషన్ కూడా ఈ మెరిడియన్ అయితే మార్కెట్ లోకి జీప్ ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. కాకపోతే మనం ఎందుకు కొంటలేదు అంటే ఆబ్వియస్లీ రకరకాల రీజన్స్ ఉంటానే ఉంటాయి. ఈ కార్ ని బాగా చూస్తేనైతే ఈ జీప్ పేరు తోటి నాకు ఫేవరెట్ కార్ వచ్చేసి వ్రాంగ్లర్. ఎవరెవరికి ఆ కార్ ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మనకున్నది హై ఎండ్ మోడల్ కాదు, ఇది ఒక బేస్ మోడల్. బై మిస్టేక్ కూడా నీకు బేస్ మోడల్ లా కనిపించదు, ఎందుకంటే మోస్ట్లీ ఆల్ ఆఫ్ ద ఫీచర్స్ కానీ అన్ని ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ 24.99 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే ఈ రోజు ఎవరైనా ఇన్నోవా క్రిస్టల్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నా కూడా ఈ వెహికల్ అమేజింగ్ అప్గ్రేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టచ్ అండ్ ఫీల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అవన్నీ. ఎందుకంటే దీని యొక్క లెంత్, విడ్త్ అండ్ హైట్ నీకు ఇన్నోవాతో 2-3 numbers తోటి ఎగ్జాక్ట్లీ సేమ్ గా కూర్చుని ఉంటాయి. కాకపోతే ఈ బండి వచ్చేసి మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో దొరుకుతుంది. అండ్ ఈ యొక్క ఫ్రంట్ వీల్ డ్రైవ్ వద్దు నాకు 4x4 కావాలన్నా 4x4 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం బేస్ మోడల్ తీసుకొచ్చాం కాబట్టి దీని గురించి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి 2 లీటర్ డీజిల్ టర్బో ఇంజన్ దొరుకుతుంది. 170 HP అండ్ 350 Nm టార్క్ అయితే ఈ యొక్క అమేజింగ్ ఎస్యూవీ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనమైతే ఈ రోజు ఈ మెరిడియన్ గురించి తెలుసుకుందాం. ముందుగా దాని యొక్క కీస్ అయితే చూడండి. ఇక్కడ నీకు జీప్ అండ్ వెనక లాక్ అండ్ అన్లాక్ అయితే కనబడుతుంది. దాని నుంచి ఇంకేం ఫీచర్స్ లేవు బేస్ మోడల్ కాబట్టి. సో దీనికి ఒక కేసు వేసారు, అది వేసేసి లోపల పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత మనం ఒకవేళ దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటేనైతే ఎక్కడికక్కడ మనకి మంచి బోల్డ్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఎస్యూవీకి అదొక డిఫరెంట్ యాటిట్యూడ్ క్యారీ చేస్తేనే మనకు కాన్ఫిడెన్స్ అనేది ఓనర్కి మాత్రమే ఆర్ డ్రైవర్కి మాత్రం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తేనైతే మంచి బాక్సీ డిజైన్ తోటి చాలా ఫియర్ఫుల్ అండ్ హ్యూజ్గా అయితే కనబడుతూ ఉంటుంది. ఫ్రంట్ యాక్చువల్గా ఈ వెహికల్లో మంచిగా అనిపించేది ఏంటంటే ఈ యొక్క 7 ఏదైతే కనబడుతున్నాయి నీకు 1 2 3 4 5 6 7 దీన్ని మనము ప్రస్తుతానికి అయితే 7 స్టెప్ గ్రిల్ అని పిలుచుకుందాము. అండ్ దీంట్లో బాగా లగ్జరీ యాడ్ చేయడానికి వీళ్ళు ఈ హెడ్ లైన్ నుంచి ఆ హెడ్ లైన్ వరకు కంప్లీట్ హెవీ క్రోమ్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా కంపెనీ ఫిటెడ్, ఎటువంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే లేదు. అండ్ ఇక్కడ మనకి జీప్ యొక్క లోగో అయితే కనబడుతుంది. కింద కూడా వీళ్ళు ఏదైతే బంపర్ ఇచ్చారో దానికి కూడా క్రోమ్ అయితే ఇవ్వడం జరిగింది. కింద స్కిడ్ ప్లేట్ లాంటివి ఏం లేదు. అండ్ కింద కూడా మొత్తం ప్లాస్టికే. కాకపోతే ప్లాస్టిక్ ఇవ్వడం వల్ల ఏంటంటే నీకు ఏమైనా వచ్చినా కూడా అది హార్డ్ ఉండదు కాబట్టి ఇలా ఒత్తుకొని వదిలేస్తుంది. కాబట్టి మనకి బ్రేక్స్ కానీ డ్యామేజెస్ కానీ ఎక్కువ అవుతూ ఉండవు. అండ్ ఇక్కడ చూస్తున్నైతే దీని యొక్క టోయింగ్ హుక్ అండ్ మెయిన్ గా ఈ కలర్ మాత్రం క్రేజీ కదా. సో ఇక్కడ చూస్తున్నైతే యాక్చువల్లీ దీనికి పార్కింగ్ సెన్సర్స్ ఉండాలి, హై ఎండ్ లో ఉంటుంది. ఇది లో బేస్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ఇలా ఖాళీగా అయితే వదిలేయడం జరిగింది. కాకపోతే క్రోమ్ ఫినిషింగ్ మాత్రం కంప్లీట్ ఎండ్ టు ఎండ్. దీని యొక్క హెడ్ లైట్ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు జీప్ పర్ఫార్మెన్స్ ఎల్ఈడీస్ అయితే ఇవ్వడం జరిగింది. హై బీమ్, లో బీమ్ అన్ని మనకి ఇక్కడ నుంచే ఆపరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నైతే ఎంత క్రేజీ డిజైన్ అయితే కనబడుతుందో చూడండి. నెక్స్ట్ లెవెల్ అయితే డిజైన్ ఇచ్చడం జరుగుతుంది. దీని యొక్క ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఈ క్యారెక్టర్ లైన్స్ బట్టి మనం తెలుసుకోవచ్చు. ఫ్రంట్ నుంచి చూస్తేనైతే దీని యొక్క క్యారెక్టర్ లైన్స్ చాలా డిఫైన్ చేస్తూ ఉంటాయి. అంటే దీని యొక్క నేచర్ కానీ దీని యొక్క క్యాపబిలిటీస్ కానీ మనకి క్యారెక్టర్ లైన్స్ అవన్నీ డిఫైన్ చేస్తూ ఉంటాయి. ఫ్రంట్ బానెట్ నుంచి మెల్లగా క్యారెక్టర్ లైన్ అలా తిప్పుకుంటూ మనకి ఈ లెఫ్ట్ ఫెండర్ మీద నుంచి మొత్తం లాస్ట్ వరకు అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే ఈ యొక్క కార్కి ఇక్కడ పైన మనకి వీల్ ఆర్చెస్ కూడా ఇవ్వడం జరిగింది. తగిలినా కూడా మనకి ప్లాస్టిక్ క్లాటింగ్ తగ్గుతుంది కాబట్టి ఏం కాదు.
అండ్ ఇక్కడ చూస్తున్నైతే మనకి హ్యూజ్ అలాయ్, అది కూడా మనకి కంప్లీట్గా 4 వీల్స్కి వీళ్ళైతే డిస్క్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ వెహికల్లో చూస్తున్నైతే నీకు ఈ డిజైన్ మాత్రం క్రేజీ సెట్ అయింది వెహికల్కి, అంటే కొంచెం బోల్డ్నెస్ కానీ అవన్నీ. అండ్ డైమండ్ కట్ డ్యూయల్ టోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని స్పెసిఫికేషన్ వచ్చేసి మనకి 18 ఇంచ్ అలాయ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇవన్నీ మనకి ఆటో ఫోల్డ్ ORVMs అయితే ఇస్తున్నారు అనమాట. అదే కాకుండా సైడ్కి మనకి మెరిడియం బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే దీని యొక్క డోర్కి కూడా వీళ్ళు ఇట్లా క్లాడింగ్ వర్క్ అయితే ఇస్తున్నారు. ఎప్పుడైనా డోర్ ఓపెన్ చేసినా కూడా తగిలినా డైరెక్ట్ ప్లాస్టిక్ తగులుతుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా వీళ్ళు క్రోమ్ అయితే ఇస్తున్నారు అనమాట, జస్ట్ ఒక ఎసెన్స్ ఆఫ్ లగ్జరీ యాడ్ చేయడానికి. అలాంటివి చిన్న చిన్న డీటెయిలింగ్స్ చాలా మందికి ఇష్టం ఉంటూ ఉంటుంది. మెయిన్గా అమెరికన్ SUV నేను ఎట్లా ఫీల్ కావచ్చు అంటే, ఇలా డోర్ తీసినప్పుడు మంచి హెవీ బిల్ట్ క్వాలిటీ అయితే నీకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ పైన చూస్తున్నైతే నీకు రూఫ్ రైల్స్ అండ్ ఫ్రంట్ ఏ పిల్లర్ నుంచి లాస్ట్ D పిల్లర్ వరకు నీకు ఈ క్రోమ్ ఇలా వచ్చి ఇలా బెండ్ అయ్యకుంటూ ఇక్కడ లాస్ట్కి అయితే అది ఎండ్ అయిపోతుంది అనమాట, ఏది క్వార్టర్ దగ్గర. ఇక్కడ చూస్తున్నది యాడ్ బ్లూ అండ్ మన యొక్క డీజిల్ది క్యాప్ అయితే కనబడుతూ ఉంటుంది. చెప్పారు కదా, ఈ అన్ని వీల్స్కి అయితే మనకి వీళ్ళు డిస్క్ బ్రేకే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సైడ్ నుంచి చూస్తే కంపాస్కి దీనికి నీకు లెంత్ తేడా వస్తుంది. కంపాస్ మనం ఇక్కడ వరకు ఉంచుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నీకు క్వార్టర్ గ్లాస్ ఇచ్చి, ఈ వెహికల్లో బేస్ వేరియంట్లో మాత్రం కంప్లీట్గా వెనకంతా బూట్ స్పేస్ 670 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మనకి ఈ వెహికల్ అవైలబుల్ ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి కూడా ఒకవేళ థర్డ్ రో ఉన్నా కూడా, ఇరుకు పక్కలో కూర్చున్నా కూడా నీకు విజిబిలిటీకి మాత్రం పెద్ద గ్లాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కొంచెం ఒకసారి మనం బ్యాక్ సైడ్ వద్దాం. మనం దీని యొక్క బ్యాక్ సైడ్ ఒకవేళ చెక్ చేసుకుంటేనైతే పైన మనకి షార్ప్ స్క్రీన్ యాంటీనా ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి దాని యొక్క బ్రేక్ లైట్, ఇక్కడ వచ్చేసి మనకి దాని యొక్క వైపర్. ఇంకోటి చూస్తే ఇక్కడ డీటెయిలింగ్ నేను ఇప్పుడే చూస్తున్నా, ఇక్కడ మనకి టైగర్ యొక్క ఫేస్ అండ్ దాని యొక్క కళ్ళు చాలా అగ్రెసివ్గా అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఇది ఇప్పటివరకు నేను చూడలేదు, తుడుస్తుంటే కనబడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి దీని యొక్క వాషర్ ఫ్లూయిడ్ వస్తుంది. ఇది రబా దాన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ వెనక చూస్తేనైతే నీకు కంప్లీట్గా LEDస్తో దాని యొక్క టైల్ లైట్స్ అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్రోమ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దీని యొక్క రేర్ కెమెరా, ఆబ్వియస్లీ దీని యొక్క మెరిడియన్ నేమ్ ప్లేట్ మనమే పెట్టడం జరిగింది. అండ్ చూస్తేనైతే ఇక్కడ కూడా మంచి ప్లాస్టిక్ అయితే ఇస్తున్నారు అన్నమాట. యాక్చువల్గా ప్లాస్టిక్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఏదైనా హిట్ అయినా కూడా ఇలా ఒత్తుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అదే మనం కొంచెం హార్డ్ మెటీరియల్ పెట్టుకున్నాం వాళ్ళ లోపలికి వెళ్ళి అక్కడ ఉండిపోతుంది అనమాట. అలాంటి చిన్న చిన్న ఇంపాక్ట్స్ అవన్నీ ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఇలాంటివి పనికొస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తేనైతే దీని యొక్క స్కిడ్ ప్లేట్ అయితే ఉంది. అక్కడ దాని యొక్క టోయింగ్ హుక్ ఇది ఉంది. ఇక్కడ వచ్చేసి నీకు వెనక 4 రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఈ కింద కూడా మనకి కంప్లీట్ గా క్రోమ్ ఇదైతే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తేనైతే దాని యొక్క రిఫ్లెక్టర్స్ అయితే ఇస్తారు అనమాట. సో ఇక్కడ చూస్తే నీకు కొంచెం ఆడ్ అనిపించేది అంటే, ఈ వెహికల్లో దీని యొక్క ఏదైతే మొత్తం బ్లాస్ట్గా ఏదైతే వీళ్ళు రేర్ గ్లాస్ ఇస్తున్నారో అది కొంచెం షార్ట్ అండ్ లా కనబడుతుంది. దూరం నుంచి చూస్తేనైతే బాక్సీ స్టేట్లో అయితే మనకి వెహికల్ చాలా నీట్గా కనబడుతూ ఉంది. సో దీని యొక్క డిక్కీ మనం ఓపెన్ చేయాలంటే కింద బటన్ కాదు, ఇంత పెద్ద స్ట్రిప్ ఉంది, దాన్ని ఇట్లా నొక్కితే రాటా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత నీకు బాగా కనబడేది ఇక్కడ మళ్ళీ జీప్ అని వీళ్ళు డీటెయిలింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ అది చూడండి ఎంత పెద్దగా ఉందో లోపల, ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే వీళ్ళు ఇక్కడ దీని యొక్క బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బాగా లాంగ్కి వాడుతూ ఉంటాం కాబట్టి మనకి ఏమైనా టై చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోవాలన్నా ఇక్కడ వీళ్ళు దీనికి హుక్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఏమైనా తాడు వేసుకొని గట్టిగా కట్టేయడమే. యాక్చువల్గా దీనికి ఒకవేళ థర్డ్ రో ఉన్నా కూడా మనకు అక్కడ కప్ హోల్డర్స్ లాంటివి ఇస్తున్నారు అనమాట. 670 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మనకి వెహికల్ అవైలబుల్ ఉంటుంది. దీని యొక్క స్పేర్ వీల్ వచ్చేసి ఇక్కడ కింద అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనము ఈ యొక్క అమెరికన్ SUV ఇది ఒకవేళ వెహికల్ చూస్తున్నైతే ఆల్రెడీ మనకి కంపెనీ టింటెడ్ గ్లాసెస్ అయితే వస్తున్నాయి. ఒకవేళ చూస్తున్నైతే నీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది డైరెక్ట్ చూడడానికి దీని నుంచి చూడడానికి. ఇక్కడ చూస్తున్నైతే నీకు కంప్లీట్ గా సాఫ్ట్ టచెస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది కూడా మంచిగా మనం హ్యాండ్ ఎక్కడైతే పెట్టుకుంటాం అది కూడా సాఫ్ట్ టచ్, కంప్లీట్ డబుల్ స్టిచింగ్. ఇక్కడ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇస్తున్నారు అనమాట. సో స్టెయిన్స్ ఈజీగా అతుక్కుంటాయి. అండ్ ఈ యొక్క లివర్ కూడా క్రేజీగా ఉంది. అండ్ దీని లాక్ అండ్ అన్లాక్ కూడా మనము ఈ యొక్క బటన్ తో చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్ విండోస్ 1 టచ్ అప్ 1 టచ్ డౌన్, లాక్ అండ్ అన్లాక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ దీని యొక్క బాటిల్ హోల్డర్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో బాగా ప్రీమియం అనిపించేది నీకు ఏవైతే ORVMs ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేసుకునే బటన్. ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారంటే క్వాలిటీ నీకు మంచిగా సాఫ్ట్ టచ్ అండ్ హై అండ్ అంటే టాప్ నాచ్ క్వాలిటీ ఆడి BMW లో ఎట్లయితే నీకు తగులుతూ ఉంటుందో అట్లాంటి టాప్ నాచ్ క్వాలిటీ అయితే వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇది బేస్ వేరియంట్ కాబట్టి నీకు కంప్లీట్ గా మెకానికలే, ఫ్రంట్ బ్యాక్ పైకి కిందకి అంతా మెకానికలే ఇస్తున్నారు. సో మనమైతే దీని లోపలికి వచ్చేయంగానే నాకు చాలా నచ్చింది ఏం తెలుసా, ఈ గేర్ లివర్ మంచి స్టెయిన్లెస్ స్టీల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ముట్టుకున్నా కూడా టచ్ అండ్ ఫీల్ కానీ అవన్నీ. అండ్ ఇది యాక్చువల్గా నీకు
సూప్రా అలాంటి కార్స్లలో నీకు గేర్ లివర్ కనబడుతూ ఉంటుంది, అంటే రౌండ్గా అసలు ఎక్కడ ఇయ్యరు, వీళ్ళు మాత్రం ఇచ్చారు. ఇక్కడ చూస్తేనైతే నీకు డ్రైవ్ అండ్ ఓరియంటెడ్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ డైరెక్ట్ బటన్ టు స్క్రీన్ ఆఫ్, డైరెక్ట్ బటన్ టు మ్యూట్ అండ్ నీకు వాల్యూమ్ అవన్నీ ఫిజికల్ బటన్స్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి టైప్ ఏ టైప్ సి చార్జర్ అయితే ఇచ్చారు. మనం ఒకసారి ఇంజిన్ ఆన్ చేద్దాం. బేసిక్ గా నీకు బేస్ వేరియంట్ కాబట్టి కంప్లీట్ గా అనలాగ్స్ అయితే వస్తాయి అండ్ మధ్యలో ఎంఐడి డిస్ప్లే అయితే ఉంది. కలర్ఫుల్ డిస్ప్లేనే నీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటుంది, రేంజ్, యావరేజ్, మనకి ఫ్యూయల్, హాట్ అండ్ కోల్డ్ ఆఫ్ ఇంజిన్ అవన్నీ చెప్తా ఉంటుంది. స్టీరింగ్ కూడా నీకు 3 స్పోక్ స్టీరింగ్ అయితే కనబడతా ఉంది. చాలా నీట్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు మనం దీన్ని. దీంట్లో రైట్ సైడ్ అంతా ఎంటీ వదిలేస్తారు అనమాట అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నీకు బేసిక్ మెనూ అండ్ కాల్ ఆన్సర్ అండ్ డిక్లైన్ అయితే మనం ఇక్కడ నుంచి మనం ఈజీగా చేసుకోవచ్చు. దీని యొక్క స్టీరింగ్ మనకి టిల్ట్ అండ్ టెలిస్కోప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క డాష్ బోర్డ్ లేఅవుట్ చూస్తే నీకు కలర్స్ మ్యాచ్ చేసుకుంటూ మంచి ప్రీమియం ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ యొక్క సిల్వర్ ఫినిష్ కానీ, పైన గ్రే ఫినిష్ కానీ, ఈ సాఫ్ట్ టచ్ లైట్ కలర్, పైన డాష్ బోర్డ్ కూడా నీకు సాఫ్ట్ టచ్ అండ్ ఈ డబుల్ స్టిచ్చింగ్ అండ్ దీని యొక్క ఎయిర్ వెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క లైన్ మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ వరకు అయితే క్యారీ చేస్తూ వచ్చింది. అండ్ ఎయిర్ వెంట్స్ యొక్క క్వాలిటీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. చాలా క్రేజీ డిజైన్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ దాన్ని ఇక్కడ నుంచి ఆఫ్ అండ్ ఆన్ అయితే చేసుకోవచ్చు. ఈ వెహికల్ లో మనకి ఏదైతే 10.1 ఇంచ్ డిస్ప్లే ఇస్తున్నారో దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ ప్లే ఆబ్వియస్లీ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎప్పుడైతే పార్కింగ్ చేస్తూ ఉంటామో అప్పుడు డింగ్ 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 అని కొట్టుకుంటుంది చూడు, అది వద్దాం కూడా ఇక్కడ నొక్కేయచ్చు. ట్రాక్షన్ ఆఫ్ డైరెక్ట్ బటన్, ఇది చాలా ఈజీ. ఎందుకంటే ఈ మధ్య వెహికల్స్ ఎట్లా ట్రాక్షన్ ఆఫ్ చేయాలంటే మొత్తం సిస్టమ్ లో కూడా వెళ్ళిపోయి ప్రోగ్రామింగ్ చేస్తే కానీ అయితే లేదు. ఇది అట్లా కాదు, చాలా నీట్గా ఉంది. అండ్ బేస్ వేరియంట్ కాబట్టి మనకి పానరామిక్ సన్రూఫ్ అయితే మిస్ అవుతుంది. లోపల మనకి అంబియంట్ లైటింగ్ వీటికి హాలోజన్ బల్బ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఆటో డిమ్మింగ్ IRVM అయితే ఇస్తున్నారు. పైన వచ్చేసి మనకి సన్ షేడర్స్ చాలా హెవీగా ఉన్నాయి, అంత ఈజీగా వస్తలేదు. సరే, ఒక వ్యానిటీ మిర్రర్ అయితే ఉంది. ఇటు కూడా మంచి హార్డ్ అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు ఏమైనా పెట్టుకోవడానికి వీళ్ళు ఇది ప్రొవైడ్ చేశారు అనమాట. అది గుంజి మనము ఈ టోల్ అవన్నీ పెట్టేసుకోవచ్చు. ఇవంతా ఎంటీ స్పేసెస్. హై ఎండ్ లో మాత్రం కంప్లీట్ ఫుల్ ఉంటాయి. 2 కప్ హోల్డర్స్ విత్ గ్రిప్స్. హ్యాండ్ రెస్ట్ లో కూడా లిటిల్ బిట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఇది ఒక మాన్యువల్ 6-speed ట్రాన్స్మిషన్ కాబట్టి మాన్యువల్ అందరికి తెలిసిందే. కాబట్టి ఇక్కడ డెడ్ పెడల్ అయితే అది ఒక ఫులిష్నెస్ అనిపించింది. అంటే కాలు సగం పోయింది, సగం బయటకు ఉంది. సో అదొక్కటి కొంచెం ఇరిటేటింగ్. రైట్ సైడ్ వచ్చేసి నీకు దీని యొక్క హెడ్ లైట్, ఆటో, హై బీమ్, లో బీమ్ అన్ని నువ్వు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ బీమ్ కూడా ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కూడా ఇక్కడ చాలా హ్యూజ్ గా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని యొక్క సబ్ వూఫర్ అండ్ ఆబ్వియస్లీ నీకు 4 స్పీకర్స్ అయితే ఉన్నాయి అటు ఇటు తిప్పుకుంటే. అండ్ సీట్ కంఫర్ట్ మాత్రం లాంగ్ రైడ్స్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తేనైతే మెటీరియల్ కూడా నీకు పెద్దగా ఇరిటేటింగ్ అనిపించదు. దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్ లేవు, బేస్ వర్షన్ కాబట్టి. హై ఎండ్ లో అయితే వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉంటాయి. అండ్ నీకు ఈ పక్కన ఏవైతే హోల్డర్స్ ఉన్నాయో అవి కూడా మంచి గ్రిప్ అయితే పట్టుకుంటుంది. టచ్ స్క్రీన్ లో కూడా బోల్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అదే బై మిస్టేక్ 4x4 తీసుకున్నట్టే దీంతోనే బిజీ అయిపోతావు. ఆ రేంజ్ లో వీళ్ళు ఆప్షన్స్ చేయడం జరుగుతుంది. అండ్ క్లారిటీ కూడా చూస్తేనైతే వీళ్ళ యొక్క ఇంటర్ఫేస్ ఎంత బాగుందో యాక్చువల్గా చూస్తేనైతే. మనమైతే దీని యొక్క రేర్ సెక్షన్ కింద వచ్చేసాం. చెప్పాలంటే మంచి కుర్చీని తయారు చేసుకుని కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంది. సో నేను ఇట్లా కూర్చున్నా చూడండి, నార్మల్ కూర్చున్నా మనం చైర్లో కూర్చున్నట్టు. మన ఇళ్ళల్లో చైర్లు ఉంటాయి కదా నీలకమల్, అలాంటి చైర్లలో కూర్చున్నట్టు కూర్చున్నా. మంచి సపోర్ట్, అటు హార్డ్ లేదు, అది మరీ ఓవర్ సాఫ్ట్ లేదు. అండ్ బ్యూటిఫుల్ గ్రిప్ అయితే తీసుకుంది. అండ్ నేను నా కాలు ఇలా పెట్టుకున్నా కూడా నాకు థై సపోర్ట్ ఎంత బాగుందో. అండ్ నీకు ఒక లెగ్ రూమ్ చూసుకున్నా కూడా బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ ప్లేస్. పైన చూసుకున్న హెడ్ రూమ్ కూడా బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్. అండ్ నీ రూమ్ చూసుకున్నా కూడా ఇట్లా నువ్వు ఎంత చక్కగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఇస్తున్నారు. అండ్ మన డోర్ కూడా మనకి చూస్తేనైతే 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ ఆ ఆపరేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ సేమ్ నీకు ఫ్రంట్ ఇచ్చినట్టే అంతా బాడీ లోడర్స్ కానీ ఆ స్పేస్ కానీ బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. రేర్ ప్యాసింజర్స్ కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. ఛార్జింగ్ చూసుకుంటేనైతే నీకు USB-A అండ్ ఇక్కడ నీకు 12V DC చార్జర్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇంకా కూడా నీకు ఎయిర్ వెంట్స్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి నువ్వు బ్లోవర్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా నీకు బ్యూటిఫుల్ గా కనబడతా ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా క్రూజ్ అవుట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు హై క్వాలిటీ కప్ హోల్డర్స్ విత్ గ్రిప్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది కూడా మంచి ప్లేస్ అయితే ఉంది చూడండి. క్రేజీ ఇచ్చారు యాక్చువల్గా వెహికల్ ని. ఐసోఫిక్స్ సీట్ అయితే ఇస్తున్నారు అనమాట. దాని 3-point సీట్ బెల్ట్ అయితే మనకి సేఫ్టీ కోసం అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడైతే యాక్చువల్గా హంప్ ఉంది. బేసిక్ ఇది 4x4 కాదు, అయినా హంప్ వేయడం జరిగింది. నాకు తెలిసి ప్రొడక్షన్ లైన్ లో యాస్టీస్ పట్టుకొచ్చేసినట్టున్నారు. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు సీట్ బెల్ట్ కూడా మనకి అడ్జస్టబుల్ అయితే మనకి వెహికల్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఒక 2 లీటర్ పవర్ఫుల్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆన్ చేస్తున్నప్పుడు నీకు క్రేజీగా ఒకటి కనబడుతుంది. గేర్ లివర్ ని చూస్తుండండి. నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నా, నన్ను ఇట్లయితే ఆన్ అయింది. ఆ వైబ్రేషన్ నాకు చాలా ఇష్టము. అది కాకపోతే ఇది బాగా ఇంజనీరింగ్ అయిపోయినట్టుంది, పెద్ద వైబ్రేషన్ ఏం లేదు వెహికల్లో. సో మనం సీట్ బెల్ట్ పెట్టేసుకొని అలా షికార్కి వెళ్ళేసిద్దాం.
కొంచెం దీని యొక్క డోర్స్ మాత్రం అటు ఉన్నాయి. అండ్ అటు సైడ్ కూడా నీకు లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు యాక్చువల్గా, అన్ని డోర్ లివర్స్. ఇటు సైడ్ కూడా ఉంది, ఆబ్వియస్లీ ఉంటూనే ఉంటుంది. సో సీట్ అయితే మంచిగా హైట్ అడ్జస్ట్ చేసేసుకున్నాం, అంతా సెట్గా ఉంది. మనమైతే ఇప్పుడు సవారీకి అయితే స్టార్ట్ అవుతున్నాము. యా, సో మనకి ఈ వెహికల్లో 170 HP 350 Nm టార్క్ కాబట్టి అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టార్క్ ఈజీగా మనల్ని అయితే తీసుకెళ్ళిపోతుంది. ఓకే, దీనికి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది కాబట్టి మనం కిందకి నొక్కేయాలి, నొక్కితే వెహికల్ రిలీజ్ అయిపోయింది. యా, ఈజీగా వెళ్ళిపోతుంది బండి మాత్రం. క్రేజీ పికప్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ నేను రివ్యూ చేయకముందే చాలాసేపు నడిపినాయి బండిని. సో మనకి నా ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఓపెన్ చెప్పాలంటే మా ఫ్రెండ్ ఇది తీసుకుందామని పోయిండు, క్రిస్టా, ఏది జెడ్ వర్జన్ 2.8 లీటర్. వేరే లెవెల్ ప్రైస్ చెప్పారు. దాని బదులు ఇది ఎందుకు కొనుక్కోవచ్చు అంటే, ఈ లెవెల్ ఆఫ్ ఇంటీరియర్ నీకు బై మిస్టేక్ కూడా టొయోటా నీకు ఇచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే మనం మనీ పెట్టినప్పుడు మినిమం కనబడాలి మన కళ్ళ ముందు. ఇంజన్ వైజ్ చూసుకున్నా కూడా క్రేజీ ఇంజన్ ఇచ్చింది వీడు. పవర్ ఫిగర్స్ కూడా నీకు ఇంచుమించు మ్యాచ్ అవుతాయి. అండ్ ఒకవేళ ఈ వెహికల్ ప్లాన్ చేస్తుంటే నీకు ఆబ్వియస్లీ థర్డ్ రోర్ ప్లాన్ చేసుకోవచ్చు. థర్డ్ రోర్ లేకపోతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే మనము ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. స్టీరింగ్ రెస్పాన్స్ మాత్రం క్రేజీ, అండ్ హైవేస్లో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ మజా అయితే కార్తో వస్తుంది. ఓ నైస్, ఈజీగా తీసుకెళ్ళిపోతుంది. కానీ ఓ బ్రేక్స్ కూడా క్రేజీగా ఉన్నాయి దీన్ని. ట్రాక్షన్ ఆన్ ఉంది కాబట్టి మనం ఎటువంటి కోతిలెక్కలు వాడకుండా పోవచ్చు. నైస్, సూపర్ ఈజీ. గేర్ షిఫ్టింగ్ కూడా సూపర్ ఈజీ. లాంగ్ ట్రావెల్ గేర్సే, కాకపోతే సూపర్ ఈజీగా మనం గేర్స్ అయితే షిఫ్ట్ చేసేసుకోవచ్చు, అస్సలు ఇబ్బంది లేదు. టర్నింగ్ చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో వెహికల్ది. అండ్ ఇంత 4.7 మీటర్స్ ఇన్ లెంత్ ఉంది కార్, అయినా ఇట్ ఈస్ వెరీ ఈజీ అన్నమాట. ఈ రోజున టెక్నాలజీకి చాలా ఈజీ నడిపేయచ్చు. అండ్ ఇది వచ్చేసి నీకు మన జీప్ కంపాస్ ప్లాట్ఫామ్ మీద తయారు చేశారు కాబట్టి నీకు 4x4కి తగ్గ చాసీ ఈ వెహికల్ కూడా ఉంటుంది. కాకపోతే ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇచ్చారు. ఒకవేళ ఎవరికైనా 4x4 కావాలి అంటే ఆబ్వియస్లీ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, కొనేసుకోవచ్చు. మనం కావాలనే ఈరోజు బేస్ వేరియంట్ తీసుకొచ్చినాం. ఎందుకు మెయిన్ థింగ్, క్రిస్టా కొనే కస్టమర్స్ ఇది కూడా కొనొచ్చు. అండ్ హై అండ్ క్వాలిటీ, టాప్ నాచ్ క్వాలిటీ, అమేజింగ్ ఇంటీరియర్స్ ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి నాకు చిన్న థాట్ ప్రాసెస్ అనిపించింది. సరే ఒక మాట చెప్పేసి అయిపోతుంది కదా మన సైడ్ నుంచి అని. సో అట్లా అని దీన్ని తీసుకోవడం జరిగింది. సస్పెన్షన్ యాక్షన్ చూడండి, క్రేజీ యాక్ట్ చేస్తుంది. అబ్బా నీట్గా, అంటే నీకు ఎటువంటి టెరైన్ అయినా, ఎంత గలీజ్ రోడ్ ఉన్నా కూడా నువ్వు ఈజీగా ఎంటర్ అయ్యి బయటకు వచ్చేయచ్చు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి బీచ్లలోకి పోకుండా రోడ్ల మీద చెప్తున్నాను నేను. ఎక్కడైతే దీనికి ఫ్రిక్షన్ అండ్ గ్రిప్ ఉంటుందో ఆ ప్లేసెస్లో నువ్వు రెస్పాన్సిబుల్గా నడుపుతున్నైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది వెహికల్. లాంగ్ డ్రైవ్స్ అయితే నాకు తెలిసి టైర్డ్నెస్ లేకుండా కొట్టేయచ్చు మనం, ఈజీగా తీసుకెళ్ళిపోతుంది. 350 Nm టార్క్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. 170 PS ఇస్ రియలీ గుడ్. ఎవరైనా ఏమైనా ఎంపీవీలు ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, యూ కెన్ చూస్ దిస్ ఎస్యూవీ. అండ్ దీని డిఎన్ఏ అందరికి తెలిసిందే, ఇట్స్ అ జీప్ డిఎన్ఏ. సో దీని యొక్క రియల్ టైమ్ రివ్యూస్ చూస్తున్నా కూడా చాలామంది అంటే ఓనర్ చెప్పడము, మైలేజ్ ఇస్తుంది, 17 వరకు ఇస్తుంది, హైవేలో ఇస్తుంది, సిటీ 13-14 అని చెప్తున్నారు. బట్ వీ నెవర్ నో ఎప్పుడు ఎలాంటి ఇవి వస్తాయో. సో మనకు తెలియదు ఎట్లుంటుంది ఎందుకు కథ కొద్ది రోజుల తర్వాత అని. అమెరికన్ ఎస్యూవీ కాబట్టి నీకు అంత డిమాండ్ ఉండదు బయట, ఎందుకంటే ఎవరికి తెలియదు కార్ యొక్క క్యాపబిలిటీస్ కానీ, ఈ యొక్క జీప్ యొక్క హిస్టరీ కానీ. సో దీనికి రీసేల్ వాల్యూ కూడా చాలా తక్కువ మార్కెట్లో చూసుకుంటే వేరే కాంపిటేటివ్ కార్స్తో కంపేర్ చేస్తే. కాకపోతే కంపాస్ ఇస్ డూయింగ్ వెరీ వెల్. అది కొంచెం మరి ఇండియన్ బయింగ్ అనేది చాలా డిఫరెంట్, అది మనం గెస్ కూడా కొట్టలేము. అండ్ అమెరికన్ ఎస్యూవీస్ చాలా మంది వాడారు, వరల్డ్ వైడ్ వాడతారన్నారు. ఇండియాలో కూడా ఎప్పటి నుంచో వాడారు, ఫోర్డ్ వాడారు, జీప్ వాడారు. కాబట్టి సర్వీస్ గురించి నువ్వేం భయపడిన అవసరం లేదు. ఒకవేళ పెద్ద పార్ట్లు ఏమైనా పోతే ఆబ్వియస్లీ ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. చిన్నవి అయితే మనం భయపడడం కూడా అవసరం లేదు. అయినా అంత ట్రబుల్ ఇవ్వవు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండ్లు. అండ్ వీళ్ళు క్రేజీగా స్టార్ చేస్తారు, అంటే చాలా తక్కువ మనకి నెగిటివ్ రివ్యూస్ దొరుకుతూ ఉంటాయి ఇంటర్నెట్ ఎతికినా. కాబట్టి ఈ అమెరికన్ ఎస్యూవీస్ని ఈజీగా కళ్ళు మూసుకొని నమ్మేసుకొని కొనేసుకోవచ్చు, హెడేక్స్ ఉండవు. హై ఇన్ మెయింటెనెన్స్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ అన్ అమెరికన్ కాబట్టి. కాకపోతే జస్ట్ చెక్ ఆ లేఅవుట్ కానీ ఒకసారి నడపండి, టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకు ఆబ్వియస్లీ అర్థమవుతుంది. అండ్ ట్రై టు స్పెండ్ మోర్ దెన్ అ హవర్ ఇన్ ద కార్. అంటే టెస్ట్ డ్రైవ్ పోతే దాని 15 నిమిషాలు అవగొట్టుకోకుండా వాళ్ళు ఏం అనుకోరు. నువ్వు కొనాలి అని నిజంగా నీకు ఇది ఉంటే, ఇన్సైట్ ఉంటే వాళ్ళు ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తారు. బాగా తిప్పాలి, మెయిన్గా హైవేకి పోయి అప్పుడు తెలుస్తుంది దీని క్యాపబిలిటీస్. అండ్ సిటీ ట్రాఫిక్లో ఎంత ఈజీగా ఉంది మనకి స్టీరింగ్ వాడడము, ఇవన్నీ
మైలేజ్ చెక్ చేసుకుంటా అంటే కాని పనులు, కానీ మిగతావన్నీ నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో నీకేం తెలియదు. చూడండి క్లారిటీ చూడండి, అసలు ఏం మనుందా అంటే ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది ఫోర్డ్ వాళ్ళది కానీ వీళ్ళది కానీ. సో మనకి ఇట్లా వా ఎవడు ఇస్తుండే ఈ మధ్య, ఎవడు ఇస్తలేడు బ్లూటూత్. ఇంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. కంఫర్ట్ ఇది నొక్కుదాం, ఇది మనకి ఏసీకి తగ్గట్టు ఇచ్చిండు. ఇక్కడ వెహికల్ ఉంది, రేర్ వ్యూ కెమెరా, క్లారిటీ కూడా చూడండి. ఇప్పుడు దీని గైడ్లైన్స్ ఎట్లున్నాయో, ఇంత నీట్గా గైడ్లైన్స్ ఉన్నాయో. అండ్ దీని బీప్ కూడా చాలా బాగుంటుంది, విందామా అండి చూపిస్తా ఇప్పుడు. టీక్ 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 మస్తు వస్తుంది చూసావా. నాకు ఆ సౌండ్ ఇష్టం యాక్చువల్గా, అందుకే వెళ్ళా. అండ్ వైపర్స్ కూడా నీకు మొత్తము వీళ్ళు దాన్ని ఏమంటారు అంటే ఫ్రేమ్లెస్ వైపర్స్ అంటారు. లో ఇన్ మెయింటెనెన్స్, చాలా ఎఫిషియన్సీ ఉంటాయి అన్నమాట. సో మనకి పెద్దగా హెడేక్ ఉండనే ఉండదు ఈ వైపర్స్ తోటి. ఇది స్విఫ్ట్ రివ్యూ చేసినప్పుడు కొంతమంది కమెంట్ సెక్షన్లో పెయిడా మారుతి చేసినప్పుడల్లా పెయిడా అంటున్నారు. బేసిక్గా నీకు 2 టైప్స్ ఆఫ్ రివ్యూస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నేను నిన్ను రికమెండ్ చేయడం, అంటే బాబు ఇది కొను, నువ్వు గట్టిగానే కొను, వేరే కార్లో వేస్ట్ అని చెప్పడం. ఇంకోటి మామూలుగా రీజనల్గా, అంటే నేను నార్మల్గా అన్ని కార్స్ ఇష్టం. ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతున్న ఇండికాని కూడా ఖచ్చితంగా నేను రివ్యూ చేస్తాను, నాకు అంత ఇష్టం కార్స్ అంటే. కాబట్టి నేను ఎవ్రీ కార్ రివ్యూ చేస్తాను. ఇంకా ఫ్యూచర్లో కూడా మారుతిలో డబ్బా కార్లు వచ్చినా రివ్యూ చేస్తాను, కానీ రికమెండ్ చేయడం డిఫరెంట్, రివ్యూ చేయడం డిఫరెంట్. కాబట్టి మీరు ఆ డిఫరెన్స్ తెలుసుకుంటారని నేనైతే కోరుకుంటున్నా. ఎంతోమంది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒకవేళ ఎగ్జాంపుల్ నువ్వు ఒకవేళ 30 lakh బడ్జెట్ పెట్టుకొని ఏదైనా కార్ గురించి ఎతుకుతున్నావు అంటే, అదే ఆబ్వియస్లీ ఫ్యామిలీ కార్ గురించి ఎతుకుతున్నావు అంటే చాలామంది ఇన్నోవా అని బ్లైండ్ స్పాట్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దానికి ఒక మంచి రిప్లేస్మెంట్ అయితే తీసుకొస్తున్నాను. ఈరోజు మన దగ్గర ఉన్నది జీప్ మెరిడియన్, అమెరికన్ ఎస్యూవి, అదొక జపనీస్ ఎస్యూవి. ఎంపీవి, ఇది ఎస్యూవి. ఇక్కడ చూస్తున్నది అంటే నీకు అక్కడ 30 lakhsలో మంచి ఇంజన్ దొరుకుతుంది, ఫ్యామిలీ కార్ లాగా దొరుకుతుంది. అదే కానీ నువ్వు ఈ యుఎస్ అంటే అమెరికన్ ఎస్యూవి చూస్ చేసుకుంటే ఏంటంటే మనీకి ఇంజన్ పవర్ టార్కే కాకుండా టాప్ నాచ్ క్వాలిటీ అయితే నీకు కళ్ళ ముందు కనబడుతుంటుంది. ప్రస్తుతం నా దగ్గర ఉన్నది అయితే లాంగిట్యూడ్ అని, ఇది ఒక బేస్ వేరియంట్. బై మిస్టేక్ కూడా నీకు కళ్ళగట్ల కనబడదు. మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అయితే మనకి కార్లో అవైలబుల్ ఉంటాయి, ఎక్సెప్ట్ ఆ ఫ్యాన్సీ ఫీచర్స్ కాకుండా. అండ్ ఈ ఒక వెహికల్లో నడుపుతున్నప్పుడు నీకు ఈ టచ్ అండ్ ఫీల్ కానీ, ఈ బటన్ క్వాలిటీస్ కానీ, అండ్ చూడ్డానికి కూడా మంచి ప్రెజెంటేషన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఒక్క దగ్గర నీకు ఇబ్బంది అనిపించచ్చు, ఎందుకంటే ఇండియా ఓన్లీ రన్స్ విత్ వర్డ్స్. కాబట్టి ఇన్నోవాకి నీకు ఏమంటుంది అని రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, అండ్ అమెరికన్ ఎస్యూవి కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. కాకపోతే దీంట్లో నీకు నెగిటివ్స్ ఎతికి చూస్తేనైతే ఆ ఒక రీసేల్ తప్పించి మిగతావి ఏం లేవు. అండ్ లాంగ్ టర్మ్ కంప్లైంట్స్ మరి ఇప్పటివరకు నేను వినలే. మీలో ఎవరైనా విన్నా కూడా కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేసి చెప్పండి.